రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో సంచలనమైన నిజాలు కూడా బయటకు వస్తున్నాయి. ఒక దాని తర్వాత ఒకటి అసలు ప్రజలకే షాకింగ్ నిజాలు కూడా బయటకు వస్తున్నాయి. అసలు 3 hours అక్కడ ఎందుకు కూర్చున్నారు, ఏం చేశారు, ఎవరితో మాట్లాడారు అన్న దానిపైన పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ప్రవీణ్ పగడాల కేసులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. విజయవాడ రామవరప్పాడు రింగుకు కొద్ది దూరంలో ఉన్న ఒక పార్క్ దగ్గర ఒక రోడ్ మీరు ఏదైతే చూస్తున్నారో అదే రోడ్డు పైన 3 గంటలతో పాటు విశ్రాంతి తీసుకున్నాడు ప్రవీణ్ పగడాల. అంతేకాకుండా అక్కడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. సరిగ్గా అదే ప్లేస్ కి మా బిగ్ టీవీ ప్రతినిధి కూడా వెళ్ళడం జరిగింది. అయితే మీరు చూడొచ్చు డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా ఏదైతే ఆ ఫుట్పాత్ ఉందో అక్కడ ప్రవీణ్ పగడాల కూర్చున్న ప్లేస్ వెనకాల మీకు అది రెడ్ కలర్ దిమ్మ, దానిపైన ఒక పిల్లర్ కూడా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా అదే ప్లేస్ కి మా ప్రతినిధి కూడా వెళ్ళడం జరిగింది. మీరు ఎగ్జాక్ట్ గా ప్రవీణ్ పగడాల అక్కడ ఏ ప్లేస్ లో అయితే కూర్చున్నారో మీరు అదే విజువల్స్ చూడొచ్చు. సేమ్ ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తున్నాం మీకు. ఏదైతే రెడ్ కలర్ స్టాబ్ ఉంది దానిపైన ఏదైతే పిల్లర్ ఉందో ఆ పిల్లర్ ప్లేస్, ఈ బైక్ ఎక్కడ పార్క్ చేశాడో అంతా కూడా క్లియర్ గా విజువల్స్ కూడా చూపిస్తున్నాం మీకు. ఎగ్జాక్ట్ గా అదే స్పాట్ లో 3 hours స్పెండ్ చేశాడు ప్రవీణ్ పగడాల. చనిపోయే ముందు ఆ స్పాట్ లో ఎందుకు అంతసేపు విశ్రాంతి తీసుకున్నారు, ఇది కేవలం డ్రైవింగ్ చేసి అలసిపోయి విశ్రాంతి తీసుకున్నారా లేదా ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇదే నేపథ్యంలో తనతో పాటు ట్రాఫిక్ ఎస్ఐగా వ్యవహరించే సుబ్బారావు కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే సుబ్బారావుకి ఏమన్నా వివరాలు వెల్లడించారా, అసలు ఏం జరిగింది, అక్కడ దాకా ఎలా వచ్చారు, ఎందుకు అంతసేపు కూర్చోవాల్సి వచ్చింది, అండ్ నెక్స్ట్ ఎక్కడ వెళ్ళబోతున్నారు, ఎవరించిన థ్రెట్ కాల్స్ అలా ఏమన్నా వచ్చిందా అన్న దానిపైన ఏమైనా క్లారిటీ ఇచ్చారా లేదా అనేది ఇంకా గుప్తంగానే పెట్టారు. అయితే ప్రస్తుతానికి మీరు ఏ పొజిషన్ అయితే ఏదైతే చూస్తున్నారో ఆ విజువల్స్ లో ఎగ్జాక్ట్ గా ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ బండి పార్క్ చేశారు, వెనకాల మీరు చూసినట్లయితే 3 stones ఉన్నాయి, అక్కడ రెడ్ కలర్ ఒక దిమ్మ ఉంది, దానిపైన ఒక పిల్లర్ కూడా ఉంది. అయితే ఎగ్జాక్ట్ గా ఏ స్పాట్ అయితే ప్రవీణ్ పగడాల చనిపోయే ముందు కూర్చున్నారు, 3 hours అక్కడ విశ్రాంతి తీసుకున్నారు, అదే స్పాట్ కి మా ప్రతినిధి బిగ్ టీవీ ప్రతినిధి కూడా వెళ్ళి మళ్ళీ అక్కడ సీన్ రీక్రియేట్ చేసే నేపథ్యంలో ఎక్కడైతే కూర్చున్నారు, ఎక్కడ ఎంతసేపు కూర్చున్నారో, అక్కడ చెట్లు ఉన్నాయా, అసలు కూర్చోగలిగే ప్రదేశమేనా, అది హైవేనా ఏంటి అని కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో 3 hours కూడా అక్కడే స్పెండ్ చేసినట్లు కనిపిస్తోంది. ఇది ప్రస్తుతానికైతే విజయవాడ రామవరప్పాడు రింగుకు కొద్ది దూరంలో ఉన్న ప్లేస్ గా కూడా గుర్తించారు. అయితే సేమ్ పొజిషన్ అంటే సేమ్ ప్లేస్ కి వెళ్ళి సేమ్ ఫ్రేమ్ కూడా చూపిస్తున్నాం మీకు. అసలు ఏ ఫ్రేమ్ లో అయితే తను కూర్చున్నారో అదే ఫ్రేమ్ లో బైక్ ఎలా పార్క్ అయింది, తను ఎక్కడ అంతసేపు కూర్చున్నారు, అలానే ఫుట్పాత్ పైన కూర్చున్నారా లేదంటే ఇంకా ఏమైనా లోపల సీటింగ్ ఏమైనా ఉందా, అసలు ట్రాఫిక్ పోలీస్ ఎస్ఐ వచ్చి ఏం మాట్లాడారు, అసలు వీళ్ళిద్దరి మధ్యన సంభాషణ ఎలా జరిగింది, అండ్ 3 hours పాటు కూడా అక్కడ కూర్చొని మాట్లాడారు అంటే దీనికి గల కారణాలు ఏంటి అన్న దానిపైన కూడా ఇంకా తీవ్ర స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇదే నేపథ్యంలో మా ప్రతినిధి శివ కూడా అక్కడికి వెళ్ళి సీన్ రీక్రియేషన్ చేయడం జరిగింది. మా బిగ్ టీవీ ప్రతినిధి అక్కడికి వెళ్ళి వివరంగా ఏం జరిగింది ఏంటి అని మొత్తం వివరాలు అందజేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శివ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే గత 2-3 రోజులుగా రకరకాల ప్రచారాలు కొనసాగుతున్నాయి, రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచి అసలు ఏం జరిగింది ఏమిటి అనేది బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఎస్ఐ సుబ్బారావుతో అలాగే ప్రత్యక్ష సాక్షి టీ స్టాల్ నిర్వాహకుడు నాగార్జునతో కూడా మాట్లాడాం. ప్రస్తుతం అసలు ప్రవీణ్ ఎక్కడ కూర్చున్నాడు, ఎటు నుంచి వచ్చాడు అనే దానికి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేస్తే ఒకసారి వెనక్కి మనం విజువల్ చూపిస్తాడు. వెనక్కి అంటే ఇది హైదరాబాదు నుంచి, అంటే ఏదైతే బెంజ్ సర్కిల్ నుంచి మహానాడు రోడ్డు అంటారు, మహానాడు రోడ్డు వద్ద సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది. ఆ మహానాడు వద్ద నుంచి ఇది రామవరప్పాడు జంక్షన్ అంటారు. రామవరప్పాడు జంక్షన్ దగ్గర ఆయన ఇక్కడ కరెక్ట్గా ఈ బ్లాక్ ఎల్లో ఆయన ఇక్కడ కూర్చున్నాడు. మనం చూసుకోవచ్చు పోలీసు విజువల్ చేసిన దాంట్లో కూడా 3 రాళ్ళు, బ్యాక్గ్రౌండ్ 4 ఎవర్ అనేది కార్ల షోరూమ్ కూడా ఉంటుంది. ఇక్కడ కూర్చున్నాడు ఆయన, దాదాపుగా కూర్చొని ఇక్కడ ఆయన బండిని పార్క్ చేసిన పరిస్థితి కనిపించింది. సో దాదాపుగా ఆయన 2 గంటల పైగా ఈ ప్రాంతంలోనే తారసలాడాడు. ఆ తర్వాత లోపల పార్కులోకి వెళ్ళి, అంటే మనం పార్కులో దాదాపుగా ఆయన చాలాసేపు కూడా 2 గంటల పైగా కూడా రెస్ట్ తీసుకున్నట్లు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే పాస్టర్కి సంబంధించి ప్రవీణ్కి జరిగిన మిస్టరీ అది ఏంటనేది ఇంతవరకు వెలుగులోకి రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఎలా జరిగింది ఏమిటి అనే దానికి సంబంధించి మాత్రం రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో రాజమండ్రి పోలీసులు ప్రత్యేకంగా కూడా దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. అసలు పాస్టర్కి సంబంధించి ఏం జరిగింది, అయితే హెడ్లైటు విజయవాడ రామవరప్పాడు దాటి రామవరప్పాడు జంక్షన్ అంటే మహానాడు రోడ్డు దాటి ఇప్పుడు మనం ఏదైతే విజువల్స్లో చూపిస్తున్నామో అక్కడ ఆయన రెస్ట్ తీసుకున్న పరిస్థితి. అక్కడ ఒక బెంచ్ కూడా ఉంది, ఆ బెంచ్ మీద ఆయన దాదాపుగా 2 hours పైగా కూడా రెస్ట్ తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. సో ఆ రెస్ట్ తీసుకున్న తర్వాత
మరికొద్ది సేపటి తర్వాత ఆయన ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిన అంటే టీ స్టాల్ అతను చెప్పిన సమాచారం ప్రకారం దాదాపుగా 8:15 సమయంలో ఇక్కడి నుంచి ఆయన కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే హెడ్లైట్ ఇక్కడికి వచ్చేసరికి పగిలిపోయింది అనేది ప్రధానంగా చెప్తున్న సమస్య. ఎందుకంటే హెడ్లైట్ పగలటం మూలంగానే టీ స్టాల్ అతను ఒక దారం ఇచ్చాడు కట్టడానికి, అది కూడా ఉండదు, తాడు తీసుకొని వస్తానని చెప్పినప్పటికీ తెచ్చేలోపే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఏదైతే మనం ఎక్స్క్లూజివ్గా ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నామో, ఆయన మహానాడు హైదరాబాదు నుంచి బెంజ్ సర్కిల్ మీదుగా మహానాడు రోడ్డుకి వచ్చి ఇక్కడే బ్లాకు, ఎల్లో బ్లాకు, ఆ 4 కరెక్ట్గా స్పాట్లో అంటే దాని వెనక మనం స్పెసిఫిక్గా చూసుకోవచ్చు 3 రాళ్ల సింబల్ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. సో 3 రాళ్ల వెనక ఏదైతే పోలీస్ అధికారులు విడుదల చేసిన ఫొటోస్కు సంబంధించి వెనక మనం 3 రాళ్ళని కూడా స్పెసిఫిక్గా తీసుకోవచ్చు. సో ఆ 3 రాళ్లకి సంబంధించిన వద్ద ఆయన ఇక్కడ కూర్చున్నాడు. దాదాపుగా 20 నిమిషాల నుంచి అరగంట సేపు ఇక్కడ కూర్చోవడం, వెంటనే టీ స్టాల్కి సంబంధించిన వ్యక్తులు రావటం, మొత్తం ఈ ఎపిసోడ్ అయితే కొనసాగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఏదైతే నేను నిలబడి ఉన్నానో ఇక్కడ కరెక్ట్గా ఆయన దాదాపుగా గంట వరకు ఇక్కడే దాదాపుగా 40 నిమిషాల నుంచి గంట వరకు ఇక్కడే కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు ఏంటి అనే దానికి సంబంధించి ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టడం, అక్కడి నుంచి టీ తాపటం, ఆ తర్వాత 2 సార్లు టీ తాగి మిగిలిన టీని కూడా పారబోసినట్లు టీ స్టాల్ నిర్వాహకుడు నాగార్జున చెప్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే పాస్టర్కి సంబంధించి అసలు ఏమి జరిగింది ఏంటి అనేది గత 4-5 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, ఎటు నుంచి ఎటువైపు వెళ్ళాడు అనే దానికి సంబంధించి అణువణువున పోలీసు అధికారులు సీసీ ఫుటేజ్ని బేరేజ్ వేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఆయన దాదాపుగా అరగంట నుంచి గంట సేపు కూడా కూర్చొని ఉన్నట్లు కూడా సీసీ ఫోటోల్ని పోలీసులు అయితే విడుదల చేశారు. వీడియో సురేష్ శివ, బిగ్ టీవీ, అమరావతి. ఎస్, అయితే ఇదే నేపథ్యంలో ఈ ఘటన గురించి అసలు క్లారిటీగా ఎవరితో మాట్లాడారు, ఏం చెప్పారు అన్న దానిపైన కూడా బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు ట్రాఫిక్ ఎస్ఐగా వ్యవహరిస్తున్న సుబ్బారావు గారు. అసలు సుబ్బారావు ఏం మాట్లాడారు, అసలు అంతసేపు ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది, తన పిక్చర్స్ కూడా డిపార్ట్మెంట్కి షేర్ చేసింది ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావే కావడంతో అసలు అక్కడ ఏం జరిగింది అని పూర్తి డీటెయిల్స్ కూడా ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ ప్రతినిధితో మాట్లాడడం జరిగింది. అదొకసారి విందాం. ఇక్కడ ఎదుర ఒక ఆయన పడిపోయేటప్పుడు పబ్లిక్ లేపి కూర్చోబెట్టారు. అక్కడికి వెళ్ళి సీన్లోకి వెళ్ళానండి. సీన్లోకి వెళ్తే అతను కూర్చొని ఉన్నాడు. ఏంటి ఏమన్నా దెబ్బలు తగిలేని అడిగానండి. దెబ్బలు తగలేదని చెప్పాడండి. తగిలితే ఆ తర్వాత అతను ఇక్కడికి ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ పార్క్లో కూర్చున్నాడు. పార్క్లో కూర్చునేటప్పుడు అతను పరిస్థితిని చూసేటప్పటికి అతను బాగా అలసిపోయినట్టున్నాడు. జర్నీ చేస్తాం వల్ల అలసిపోయినట్టున్నాడు. దాని మీద ఇక్కడ 2-3 గంటలు ఇక్కడే కూర్చున్నాడు పాపం. కూర్చున్న తర్వాత మేము డ్యూటీ ఇంకా దిగుతామన్న టైంలో అతన్ని లేపితే వాటర్ ఇచ్చామండి. వాటర్ ఇస్తే వాటర్ తాగి మొహం కడుక్కుని పక్కనే ఉంటే టీ వాటర్ దగ్గరికి తీసుకెళ్ళామండి. టీ తాగాండి. టీ తాగిన తర్వాత నేను వెళ్ళిపోతాన్నాడు. ఏమండి వెళ్ళిపోతాక మీరంటూ లైటు లేదు, చీకట్లో వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి మరి లైట్ ఏదైనా బిగించుకోమని చెప్పాము. చెప్పేటప్పుడు ఇంతలోగా వాటర్ అతను కూడా వచ్చాడు. వాటర్ అతను వచ్చిన తర్వాత బాబు దీనికి లైట్ కొద్దిగా ఏదో తాడుతో కట్టు, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. ఎదరికెళ్ళి మామూలుగా రిపేర్ చేయించుకుంటాడు అని చెప్పామండి. ఇంతలోగా అతను దారం తీసుకొచ్చి కట్టాడండి. దారం తీసుకొచ్చి కడితే అది ఉండలా. ఇంతలోకి నేను మా క్యాబిన్లో ఏమైనా వైరు మొక్క ఏమైనా ఉంటుందేమో తీసుకొస్తా నేను వచ్చానండి. అతను కూడా వైరు మొక్క కోసం వెళ్ళాడు. అయితే ప్రవీణ్ పగడాల కేసులో షాకింగ్ నిజాలైతే బయటకు వస్తున్నాయి. ఇదే నేపథ్యంలో విజయవాడ రామవరప్పాడు రింగ్ దగ్గరలో కొద్ది దూరంలోనే ఉన్న ప్లేస్ మీద అయితే ఏదైతే విజువల్స్ లో చూస్తున్నారో అదే ప్లేస్ లో 3 గంటల పాటు అక్కడే విశ్రాంతి తీసుకున్నట్లు కూడా అక్కడి పోలీస్ అధికారులు కూడా తెలిపారు. అయితే ప్రస్తుతం అక్కడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బిగ్ టీవీ ప్రతినిధి కూడా అక్కడికి వెళ్ళి సీన్ రీక్రియేషన్ చేశారు. అక్కడ ఎస్ఐతో మాట్లాడడం జరిగింది ఎక్స్క్లూజివ్ గా. అసలు ప్రవీణ్ పగడాల అక్కడ ఏం చేశారు, ఎంతసేపు విశ్రాంతి తీసుకున్నారు, అప్పుడు ప్రవీణ్ బైక్ ఎలాంటి పరిస్థితిలో ఉంది అన్న దానిపైన కూడా క్లారిటీ మీకు ఈ లైవ్ మొత్తం చూస్తే అర్థమైపోతుంది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ ద్వారా మాకు షేర్ చేయండి.